హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో జ్యూసీగా మంచి రుచిగా బాదుషాని గోధుమ పిండితో ఈజీగా చేసుకునే మెథడ్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. గోధుమ పిండితో బాదుషా చేయడానికి ఇలా మనం పిండి కలిపి చాలా సింపుల్ స్టెప్తో పొరలుగా గుల్లగా చక్కగా చేసేయొచ్చండి. మీరు ఈ వీడియో చూసి ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా కుదురుతాయి. మీరు చూస్తూనే అర్థమైపోతుందండి మనం చేసిన బాదుషాలు ఎంత బాగా పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఈ గోధుమ పిండి బాదుషాని చక్కగా చేసుకొని కమ్మగా తినేయచ్చు. గోధుమ పిండి బాదుషా చేసుకోబోతున్నాము. ఇది కేజీ ప్యాకెట్, హాఫ్ కేజీ పిండి తీసుకుంటున్నాను. పిండిని ముందుగా జల్లి పెట్టుకుందాము. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూను కుకింగ్ సోడా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా వేసుకోండి, ఆయిల్ వేసుకోవద్దు. వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, 4 స్పూన్ పెరుగు వేసుకోవాలి, క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాదుషాకు పిండి అంతా బాగా ఇలా కలిపి పెట్టేసుకున్నాము. చూడండి పిండి ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలా. ఈ పిండిని 40 నిమిషాల నుంచి 1 గంట సేపు ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఇది పిండి ఇలా ఉండని ఇప్పుడు మనం ఇంకా చక్కెర పాకు పట్టుకుందాం. ముందుగా 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. 1/2 కేజీ చక్కెర వేసుకుంటున్నాను. 1/2 కేజీ పిండి తీసుకున్నాం కదా, దానికి 1/2 కేజీ చక్కెర. ఈ చక్కెర అంతా బాగా కరగబెట్టుకోవాలి. చక్కెర కడిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. అలానే తీగ పాకం వచ్చేంత వరకు పెట్టకూడదు. గులాబ్ జామ్ పాకం లాగానే బాదుషా కూడా పాకం పట్టుకోవాలి. మరీ పలచగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా ఉన్నప్పుడు ఆపేసేయాలి. తీగ పాకానికి కొంచెం తక్కువగా స్టిక్కీగా రావాలి. చూడండి 5-6 నిమిషాల తర్వాత పాకం తీసి చూపిస్తున్నాను. ఇలా ముదురుగా కొంచెం స్టిక్కీగా ఇలా రావాలి. ఇలా మనకు పాకం వచ్చిందంటే బాదుషాలకు పాకం బాగా పడుతుంది. 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుంది. మెత్తగా దంచి పెట్టుకున్న యాలక్కాయలు. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన తీసి మూత పెట్టి పెట్టేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని బాదుషా డీప్ ఫ్రై చేసుకునేదానికి ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని బాదుషాలా చేసి తీసుకుందాం. 1 అవర్ పిండి నాని బాగా పొంగింది. చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి ఆ పిండిని కొంచెం జరిపి అలా చూసామంటే లోపల ఆ లేయర్, ఆ పొరలు అనేది మనకు క్లియర్గా కనపడతాయి. ఇలా మనం పిండిని కలిపి తీసుకుంటే బాదుషాలు గట్టిగా రాకుండా గుల్లగా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నుండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని అరిచేతిలోకి తీసుకొని మరీ గట్టిగా కాకుండా లోగా ఇలా రోల్ చేయండి. లైట్గా ప్రెస్ చేసి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేలుతో ఇలా తిప్పినట్టుగా చేస్తూ హోల్ చేయండి. తిప్పుతూ హోల్ చేయండి, మరి వడక చేసినట్టుగా చేయకండి. ఇలా స్లోగా తిప్పుతూ చేసామంటే ఆ పొరలుగా ఉండేది కూడా అలాగే ఉంటుంది. పాకంతా దీంట్లోకి దూరుతుంది. ఇలా అప్పుడు బాదుషా బాగా గుల్లగుల్లగా బాగా వస్తుంది. ఇలా బాదుషాలని పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న సైజులోనే ప్రిపేర్ చేసి తీసుకోండి. అప్పుడు బాదుషాలన్నీ బాగా ఉడుకుతుంది. నూనె కాగనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు అయినాక వేసుకోవాలి. చూడండి బాదుషా అదే ఉడికి పైకి వస్తుంది. చూడండి లో ఫ్లేమ్లో గ్యాస్ వెలిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాదుషా అంతా ఉడకాలి. అప్పుడే లోపల వరకు ఉడుకుతుంది.
హై ఫ్లేమ్లో గిన్నె పెట్టారనుకోండి మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా స్లోగా అన్నిటిని తిప్పుకోవాలి. ఇలా అన్నిటిని తిప్పుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. బాదుషాని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, లేకపోతే పిండిగానే ఉంటుంది. బాదుషా ఉడికినాక ఉడికిందా లేదా అని ఒక బాదుషాని తుంచి చూడండి. ఉడికింది అని కన్ఫామ్ అయ్యాక జీరాలో వేసుకోండి. ఈ బాదుషాని జీరాలో వేయకుండానే తినేయొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. బాదుషా పొరలు పొరలుగా బాగా ఉడికింది. అన్ని బాదుషాలని తీసుకొని జీరాలో వేసుకోవాలి. బాదుషాని జీరాలో వేశాక రెండు వైపులా బాగా తిప్పి వేసుకోవాలి. చూడండి, రెండోసారి కూడా బాదుషాలన్నిటినీ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాదుషాలు పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండాలి. ఇవి ఫ్రై చేసేటప్పటికి పాకం చల్లబడి ఉంటే కొంచెం పాకాన్ని వేడి చేసుకోండి. ఇలా బాదుషాలన్నీ పాకంలో వేశాక బాదుషాలు పాకాన్ని పీల్చుకుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం ముందు వేసిన బాదుషాలు తీసుకోవచ్చు. ఎక్కువ టైం బాదుషాలని పాకంలో ఉంచామంటే స్వీట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా బాదుషాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. మనం గోధుమ పిండితో చేసిన నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే బాదుషాలు తయారైపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.